ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చేపల పెంపకంలో అనుభవాలు, ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ మత్స్యకారుడు కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామనూరుకు చెందిన సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ ప్రస్తుతం వర్షాలు అనేది అకాలంగా కురుస్తున్నాయి కాబట్టి ఈ వర్షాల కారణంగా పంటలకు జరిగేటువంటి నష్టాల గురించి రాజుగారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజుగారు. నమస్తే సార్. రాజుగారు, ఈ యొక్క వరంగల్ జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. తప్పకుండా సార్. అయితే మనకు గత 2-3 రోజుల నుంచి వెళ్ళి వాతావరణం మబ్బుగా ఉండి అక్కడక్కడ కొన్ని చోట్ల చిరుజల్లుతో కూడిన వర్షం కురుస్తుంది. ప్రస్తుతానికి ఈ వర్షం తాత్కాలికమే. ఈ వర్షం ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నైరుతి ఋతుపవనాల వల్ల కలిగింది కాబట్టి మన తెలంగాణ జిల్లాలో పూర్తి స్థాయిలో వర్షాలు కురగపోయినా మబ్బుతో కూడిన వాతావరణం ఉంటూ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి కరీంనగర్, నిజామాబాద్తో పాటు మనకు వరంగల్, తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలు తగ్గినప్పటికీ అదేవిధంగా మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వలన ఈ అల్పపీడనం మనకు వర్షపాతంగా మారి మనకు వచ్చే రోజుల్లో 26 తేదీ నుండి 28, 29 వరకు కూడా మనకి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో రైతులు అప్రమత్తంగా ఉండి మనకి వర్షం కురిసే ప్రాంతాల్లో, తర్వాత మబ్బు వాతావరణంలో కొన్ని రకాల మనకు చీడపీడలు, తర్వాత కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన ఆస్కారం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న నైరుతి ఋతుపవనాల వలన తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయో చెప్పండి. మరి ప్రస్తుతం అయితే ఈ వాతావరణం ఈ వర్షాల వలన మనకు పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండి, గాలిలో తేమ 70 నుంచి 90% ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకు వాతావరణం మబ్బుగా ఉంటుంది కాబట్టి మనకు వివిధ పంటలలో మనకు ఎక్కువగా కొన్ని రకాల తెగుళ్ళు, చీడపీడలు వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకొని ఉద్ధృతి పెరిగి మనకు రైతులకు ఎక్కువగా దిగుబడిపై నష్టాన్ని కలిగించే ఆస్కారం ఉంది. అదే కాకుండా మనకు డైరెక్ట్గా వర్షాలు కురవడం వల్ల కూడా పంట కూడా కొంత తడవడం వల్ల కూడా మనకు రైతుకు నష్టం కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ వాతావరణ మార్పుల వలన వ్యవసాయ రంగంలో ఏ పంటలపైన అధిక ప్రభావం ఉంటుందో చెప్పండి. మరి మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు వరి,
ప్రత్తి పంట, మొక్కజొన్న, కంది పంట, మిరప, పసుపు పంటలు మనకు ప్రధానంగా పండిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రత్తి పంటలో కనుక చూసుకున్నట్టయితే మనకు కొంతవరకు పత్తి తీయడం అనేది రైతులు మొదలుపెట్టారు. సో ఒకటోసారి పత్తి తీసిన రైతులు ఉన్నారు. తర్వాత రెండోసారి పత్తి తీయడానికి కొంతమంది రైతులు రెడీగా ఉన్నారు. అదేవిధంగా మనకి వరి పంటలో కనుక చూసుకున్నట్టయితే వరిలో మనకి ఇప్పటికే కొంతమంది రైతులు వరి పంట కోతలు స్టార్ట్ చేశారు. కొంతమంది రైతుల యొక్క పొలాలు వెన్నో పోసే దశలో ఉన్నవి, దాంతోపాటు గింజ గట్టిపడే దశలో కూడా ఉన్నవి. అదే విధంగా కనుక చూసుకున్నట్టయితే మొక్కజొన్న పంట కోతను తీసుకొని రైతులు కళ్ళాలపైన మరి రోడ్లపైన మొక్కజొన్నలు ఆరబెట్టుకుంటున్నారు. ఇక కంది పంట విషయానికి వస్తే కంది పంట మనకు పూత దశలో ఉన్నది. అదేవిధంగా మనకు మిరప పంట కనుక చూసుకున్నట్టయితే మిరప పంట మనకి 2 నెలల దశల నుంచి 45 నుంచి 60 రోజుల వయసుల దశలో ఉంది, పెరుగుదల దశలో ఉంది. అదేవిధంగా పసుపు కనుక చూసుకున్నట్టయితే మనకి పసుపు పెరుగుదల ఎక్కువ ఉండి మనకి చిన్న కొమ్ము వేసే దశలో ఉంది. సో కాబట్టి రైతులు ఈ వాతావరణంలో ఈ ప్రధాన పంటలో ఏ విధంగా మనకు మార్పులు జరుగుతాయి, ఈ మార్పులకు అనుగుణంగా ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ఈ వాతావరణం ఇలాగే మనకు అక్టోబర్ నుండి నవంబర్ మాసం వరకు కొనసాగే ఆస్కారం ఉంది కాబట్టి ఏ సమయంలో అయినా మనకు చీడపీడల ఉద్ధృతి పెరిగి రైతులు నష్టపోయే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండవలెను. ప్రస్తుత వాతావరణంలో పత్తి పంటలో రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి మరి. తప్పకుండా సార్. అయితే మనకు పత్తి పంట కనుక చూసుకున్నట్టయితే కొంతమంది రైతులు పత్తి తీశారు, అలాగే కొంతమంది రైతులు ఒక కాయ దశలో ఉంది పత్తి పంట చేలలో, అలాగే మనకు కాయలు పగిలి పత్తి తీయడానికి రెడీగా ఉంది. అయితే ఈ కురుస్తున్న వర్షాలకు రైతులు అప్రమత్తమై ముందుగానే పత్తి తీసే కార్యక్రమాన్ని తీసుకోవాలి. కానీ చాలా వరకు రైతులు భయం వల్ల తడిసిన పత్తిని తీసివేసి మనకి ఆ తడిసిన పత్తిని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ రైతులు మాత్రం ఈ తడిసిన పత్తిని ఒకవైపు తీయాలి, అలాగే ఎండిన పత్తిని ఒకవైపు తీయాలి. తడిసిన పత్తిని ఎండిన పత్తిని కలపకూడదు. తడిసిన పత్తి పైన మనకి శిలీంధ్రాలు పెరిగి బూజు పెరిగి ఆ పత్తి యొక్క రంగు మారుతుంది. సో నలుపు రంగుకు మారడం కానీ ఎరుపు రంగుకు మారడం కానీ జరుగుతుంది. సో ఈ పత్తిని మనకి ఎండు పత్తితో మనకి మంచి పత్తితో కలపడం వల్ల ఆ పత్తి కూడా ఖరాబ్ అయ్యి మనకు మార్కెట్లో ధర అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు తడిసిన పత్తిని సపరేట్గా తీసి దాన్ని టార్పలిన్ల కవర్ల పైన కానీ ఇతర ప్లేస్లో పెట్టి దాన్ని మనకు మాయిశ్చర్ తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. మరికు తడవని పత్తిని సపరేట్గా ఉంచి రెండింటిని వేరువేరుగా మార్కెట్లో రైతులు అమ్ముకోవాలి. అయితే ఇది పత్తి తీసిన రైతులు. ఒకవేళ మనకు పంట పొలం కనుక వచ్చినట్టయితే పంట పొలంలో ఎక్కడైతే పత్తి పలిగి ఉంటుందో అలాగే పత్తి కాయ దశలో ఉంటుందో ఈ రైతులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనకి పత్తి కాయ దశలో ఉన్నట్టుగైతే అయితే మనకు పలుగుతున్న కాయనేమో పలిగిన కాయల పత్తి నల్లగా అవుతుంది, అలాగే పలగాల్సిన కాయలు మనకు కాయకుళ్ళు రోగం అని వస్తుంది. సో అయితే దీంతో పాటు మనకి ఏంటి మొక్క యొక్క పెరుగుదల కూడా తగ్గుతుంది. ఒకవేళ మొక్క యొక్క పెరుగుదల తగ్గి మొక్కలు పసుపు రంగుకు మారుతున్నాయి అని అనిపిస్తే మనకు రైతులు పొటాషియం నైట్రేట్ అనే ద్రావణంని 10 గ్రాములు అలాగే 19 అనే ఒక ఫెర్టిలైజర్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క పైన పిచికారి చేసుకోవాలి. దీనివల్ల మనకి మొక్క యొక్క పెరుగుదల అభివృద్ధి అవుతుంది, మనకు పెరుగుదల తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే కాయకుళ్ళు విషయానికి వచ్చినట్టయితే మనకి కాయకుళ్ళు అనేది ఎక్కువ అయితే కాయ లోపల పత్తి నల్లగా అవుతుంది. కాబట్టి ఈ కాయకుళ్ళను నివారించడం కోసం రైతులు మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే ద్రావణం మందు ద్రావణం దొరుకుతుంది. ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణానికి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మందు ద్రావణం తయారు చేసుకొని దాన్ని మొక్కల పైన పిచికారి చేయాలి. ఒకవేళ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి కొత్త రకం పురుగు మందులు వచ్చాయి, తెగులు మందులు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కనుక మనం చూసుకున్నట్టయితే డైఫెన్కనజోల్ అజాక్సిస్ట్రోబిన్ అనే ఒక కెమికల్ దొరుకుతుంది. దీన్ని 1 లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారి చేసుకోవాలి. సో దీంతో పాటు ఇవి తెగుళ్ళ విషయానికి వస్తే అదే విధంగా మనకి ఈ మబ్బు వాతావరణంలో ఈ డిసెంబర్ నవంబర్ ఈ మాసాల్లో కనుక మనకు చూసుకున్నట్టయితే ఎవరైతే లేటుగా పత్తి విత్తుకున్నారో వారికి గులాబీ రంగు పురుగు అనేది ఆశించడానికి ఆస్కారం ఉంది. సో ఈ వాతావరణంలో దాని ఉద్ధృతి ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంది. దీనిని నివారించడం కోసం మనకు ముందస్తుగా రైతులు దాని ఉధృతి కనుగొనడం కోసం ఉనికి తెలుసుకోవడం కోసం 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని దాంట్లో తల్లి పురుగుల యొక్క పడితే ఆ రెక్కల పురుగుల యొక్క నెంబర్ ఆధారంగా
మనకు ఉధృతిని అంచనా వేసుకోవాలి. ఒకవేళ మనకి ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు అయితే మనకి లింగాకర్షక బుట్టలతో పాటు వేప పురుగు మందులు దాంతో పాటు వేప నూనెను కలిపి పిచికారి చేసుకోవాలి. వేప నూనె అయితే మనకు 1500 ppm అనే కాన్సన్ట్రేషన్లో దొరుకుతుంది. దీనిని 1 లీటర్ నీటికి 5 ml కలపాలి. దీంతో పాటు మనకు పురుగు మందులు అయినటువంటి ఎమామెక్టిన్ బెంజైట్ 0.5 grams లేదా ప్రొఫినోపాజు 2 ml లేదా మనకి క్లోరాంట్రిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 ml లీటర్ నీటికి కలిపి ఈ పురుగు మందులను మార్చి పిచికారి చేసుకోవాలి. సో ఇదే కాకుండా కొన్ని రకాల మనకు రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు కనుక ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే ఇవి మనకు కొన్ని రకాల వైరస్ రోగాలను వ్యాప్తి చెందుతాయి, వాటికి వాహకాలుగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని నివారించడం కోసం మనకు సల్ఫాక్సఫోర్ అనే ఒక మందు దొరుకుతుంది. దాన్ని 0.7 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అంటే మనకు ఉధృతి తక్కువగా ఉంటే ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 1.1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పత్తిలో ఆశించేటువంటి వాతావరణ మార్పు వల్ల ఈ చీడపీడలు ఏవైతే వృద్ధి పెరిగే ఆస్కారం ఉందో వాటిని ముందస్తుగా రైతులు దృష్టి పెట్టి వాటిపైన తక్కువ ఉధృతి ఉన్నప్పుడే మనకు యాజమాన్య పద్ధతులు చేసి పట్టినట్టయితే మనకు రైతు నష్టపోకుండా దిగుబడి పెంచుకునే ఆస్కారం ఉంది. ఈ వాతావరణ మార్పుల వలన పత్తి పంటలో ఎలాంటి చీడపీడలు పెరిగే అవకాశం ఉంటుంది, వాటిని ఏ విధంగా నివారించాలో చెప్పండి మరి. సో ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసినట్టే సార్, మనకి ఈ మాసంలో మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి మనకి రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి మనకి పగటి ఉష్ణోగ్రతలు 30 సెంటీగ్రేడ్ల దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు మబ్బు వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడో ఒకసారి మనకు చిరుజల్లులు పడతాయి. కాబట్టి మనకు తెగుళ్లకు ఈ తెగులు పెరగడానికి ఈ వాతావరణం అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. సో ఈ తెగుళ్ళలో కనుక చూసుకున్నట్టయితే మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఏమో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తర్వాత మనకు ఫంగస్ వల్ల కాయకుళ్ళు తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనుక వచ్చినట్టయితే మనకు ఆకులపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే కాయలపైన కూడా నల్లటి మచ్చలు ఏర్పడి మనకు బొబ్బర్లు వచ్చినట్టు కనిపిస్తుంది. సో దీన్ని నివారించడానికి మనకు యాంటీబయాటిక్స్ అనేటివి అవసరం అవుతాయి. ఈ యాంటీబయాటిక్స్లలో చూసుకున్నట్టయితే స్ట్రెప్టోమైసిన్ అని మనకు ఒక స్టెప్టోసైక్లిన్ అనే ఒక మందు దొరుకుతుంది. దాన్ని 1 గ్రాము లేదని అనుకుంటే మనకు ప్లాంటామైసిన్ అనే కూడా మనకు ఒక యాంటీబయాటిక్ దొరుకుతుంది. ఈ ప్లాంటామైసిన్ కూడా మనకు 1 గ్రాము. దీనితో పాటు మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ను 3 గ్రాములు కనుక తీసుకొని మనం 10 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారి చేసినట్టయితే మనకి బ్యాక్టీరియా సంబంధించిన మచ్చ తెగుళ్ళు వాటి నుంచి నివారించుకోవచ్చు. వరి పంట పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రకమైన చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది, వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో చెప్పండి మరి. ప్రస్తుతం మనకి ప్రతి పంటతో పాటు వరి రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనకి వెన్నులు బయటకు వచ్చి గింజలు ఏర్పడి గింజలు గట్టిపడే దశలో ఉన్నాయి. కాబట్టి మనకు ఒకవేళ వర్షపాతం ఎక్కువగా ఉంటే ఈ వరి అనేది కింద పడడం జరుగుతుంది. కాబట్టి రైతులు ముందస్తుగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి వెన్నులు బయటకు వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల చీడపీడలు అనేవి ఎక్కువగా వచ్చి ఆ వెన్ను పైననే ప్రభావం చూపుతాయి. కాబట్టి డైరెక్ట్గా మనకు వెన్నులు కింద పడి రైతు యొక్క దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుంది. వీటిలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకటి తెగుళ్ళు, ఒకటేమో చీడలు, పురుగులలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ మాసంలో ఈ వాతావరణం మనకి ఎక్కువగా మనకు సుడిదోమ పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. ఈ సుడిదోమ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే వరి పొలంలో మధ్యలో గుంపులుగా వరి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే దోమ ఎక్కువగా ఉంటుందో యాక్చువల్గా రైతులైతే ముందస్తుగా వరి నాట్లు వేసేటప్పుడు కాలి బాటలు వదలాల్సి ఉంటుంది. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలి బాటలు వదలాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా వదలని రైతులు ప్రస్తుతం మనకి ఏం చేయాలంటే ప్రతి 2 మీటర్లకి పాయలు తీసుకోవాలి. పాయలు తీసుకొని మనకి ఈ వరిని తొక్కుతూ కాలిబాటలు చేయాలి. చేసిన తర్వాత ఈ మొదళ్ళ దగ్గర మనకు పురుగు మందులు పిచికారి చేయాలి. ఎక్కువగా మొదల దగ్గరనే మనకి సుడిదోమ అనేది
ఉంటుంది కాబట్టి మొదల దగ్గర పిచికారి చేయడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా మనం అరికట్టవచ్చును. సో దీనికోసం మనకు రైతులు ముఖ్యంగా మార్కెట్లో లభించేటువంటి డైనైటోఫ్యూరాన్ అనే ఒక రసాయనిక పురుగు మందు దొరుకుతుంది. దీనిని మనం 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇదే కాకుండా మనకి ఇమ్డాక్లోపిడ్ అనే మందు కూడా దొరుకుతుంది. అదేవిధంగా బూప్రోఫెజిన్ అనే మందు కూడా దొరుకుతుంది. ఈ బూప్రోఫెజిన్ కూడా 1.6 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ దోమకు సంబంధించిన వాటిని మనం ప్రభావవంతంగా అరికట్టవచ్చును. సో వీటితో పాటు మనకి ఈ మబ్బు వాతావరణ తెగులలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు అగ్గి తెగులు, అదేవిధంగా మనకు మానిపండు తెగులు అనేది ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంది. ఈ మానిపండు తెగులు ఆశించడం వల్ల గింజలు మొత్తం మనకు పసుపు రంగు కాయలుగా మారుతాయి. సో పసుపు రంగు కాయలుగా మారుతాయి కాబట్టి సో దీనిని మనకు నివారించడం కోసం ప్రోపికోనజోల్ అనే రసాయనిక మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే రైతులు ఈ మానిపండు తెగులు రాకుండా అరికట్టుకోవచ్చు. సో వీటితో పాటు మనకి ఇంకొక కొన్ని రకాల చీడపీడలు అయినటువంటి కంపు నల్లి, కంకి నల్లి అనే 2 రకాల చీడలు కూడా ఆశించే నష్టపరిచే ఆస్కారం ఉంది. సో ఈ మనకు కంకినల్లి అనే దాని గురించి చర్చించుకున్నట్లయితే కంకినల్లి మనకు ఆశించినప్పుడు గింజల పైన మనకు మచ్చలు ఏర్పడతాయి. సో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మనకి కంకి ఒకవైపు నల్లగా మాడి కాలిపోయినట్టుగా అనిపిస్తుంది. సో దీని నివారణకు మనకు రైతులు స్పైరోమెసిఫెన్ అనే రసాయనిక మందు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ కంకినల్లిని నివారించవచ్చు. ఇంకొక రకమైన పురుగు కనుక చూసుకున్నట్టయితే కంపునల్లి. సో ఈ కంపునల్లి ఆశించినటువంటి వరి పంటలో కొన్ని గింజలు మాత్రమే కంకిలో నల్లగా మారుతాయి. అదేవిధంగా సాయంత్రం వేళలో కనుక మనము పొలం వైపు వెళ్తే మనకు ఒక రకమైన చెడు వాసన వస్తుంది. సో ఎప్పుడైతే చెడు వాసన వస్తుందో అట్లాంటప్పుడు ఈ కంకినల్లి ఆశించిందని రైతులు గమనించి దీని నివారణకు మనకు క్లోరోఫైరిపాస్ను 1.5 ml లీటర్ నీటికి కలిపి పొలం యొక్క గట్ల వైపు మొదలుపెట్టి మధ్యలోకి పిచికారి చేస్తూ రావాలి. ఈ విధంగా చేసుకుంటూ వస్తే ఈ కంపునల్లి అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. ఈ విధంగా మనకు ఈ వరి పంటలో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం వాతావరణ మార్పు వల్ల ఈ చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజు గారు చాలా బాగుందండి. మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి పంటలకు అనే దాని మీద చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అగూర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి చేపల పెంపకంలో అనుభవాలు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ మత్స్యకారుడు కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. సాధుకుమార్ గారు మనతో ఉన్నారు. మరి నమస్కారం అండి సాధుకుమార్ గారు. నమస్కారం సార్. కుమార్ గారు, ఇప్పుడు చేపలను పెంచాలంటే మీరు చెరువులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చేపలను ఏ విధంగా పెంచుతారు? మరి మేము చేపలు మత్స్యశాఖ సొసైటీ నుండి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఆంధ్ర నుండి కూడా తీసుకొచ్చుకుంటాం. నెల్లూరు జిల్లా నుండి కాళహస్తి నుండి వస్తాయి. అక్కడ నుండి తేవడానికి చేప పిల్లలు ఒక కవర్ ప్యాకెట్లో ఆక్సిజన్ ఉంటుంది, దాని నుండి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఒక ప్యాకెట్లో 80 పిల్లలు 100 పిల్లలు ఉంటాయి. అవి తీసుకొచ్చుకుంటాం. జాగ్రత్త ఎలా అంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్లో అలా ఆక్సిజన్ ఉంటుంది, ఒక DCMలో తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. చెరువులో కొంచెం వర్షాలు కొట్టిన తర్వాత చెరువు మత్తళ్ళు వాగులు పడే ముందు పోసేస్తాము. పోసేసి వాటరు బాగా ఎండ కొట్టితే చాలా పిల్లలకు ప్రాబ్లమే. మళ్ళీ ఏంటంటే చెరువులో పిట్టలు అవి తినకుండా కాపలాదారులో పెట్టేసి కొంచెం అట్లా చేస్తాం. ఇంకోటి కుమార్ గారు, ఈ చెరువులో చేప పిల్లలను ఎప్పుడు అంటే ఏ నెలలో వేస్తారు? జాగ్రత్తగా కాపాడుకోవాలండి.
ఇట్లే కావాలి దానిలో పెట్టి పిట్టల మనుషులు వైరస్ రాకుండా కొంచెం చూసుకుంటా గుడ్డు చెరువులో ఏమి పోకుండా చూసుకోవాలండి. ఇక 3 నెలలు 4 నెలల తర్వాత పిల్లలు అటు ఇటు తిరగడం జరుగుతుంది, అయినా కొన్ని చనిపోవడం జరుగుతుందండి. అలా అందాక ఒక చెరువులో ఎన్ని పిల్లలు వేస్తారు? అంటే చెరువు కైవరాన్ని బట్టి, మన చెరువు విశ్రాంతి పెద్దగా ఉంది, పెద్దగా ఉంటే 200 ప్యాకెట్లు 300 ప్యాకెట్లు, లేదు చిన్నగా ఉంది 2 ఎకరాల వెడల్పుతోటి 3 ఎకరాల వెడల్పుతోటి, లేదు 10 ఎకరాల వెడల్పు అనుకోని 350 ప్యాకెట్లు కూడా వేసుకోవచ్చు. చెరువులో చేపలు వేసిన తర్వాత ఆ చేపలను మనం పట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 year పడుతుందండి. 6 నెలలు ఉంటుంది మనకు. 6 నెలల లోపు దాదాపు సైజు ఎంత వస్తుందంటే అరకిలో నుండి 600 గ్రాములు అట్లా ఉంటుంది. 500-600 గ్రాము సైజుగా ఉంటుంది. అది అంత సైజుగా బాగుండదండి, చేప పట్టడానికి కూడా బాగుండదు. తర్వాత 1 year తర్వాత అంటే 9 నెలలు 10 నెలలు అప్పుడు పట్టేస్తే కిలో సైజు నుండి కిలో బావు దాకా బాగుంటుందండి. అంటే మీరు తెచ్చేటప్పుడు ఏమేమి చేపలు తెచ్చేస్తారు మరి? బంగారు తీగ తీసుకొస్తామండి, బొచ్చ తీసుకొస్తాం, రవ్వు, మెరిగే, భూమి చేపలు తీసుకొస్తామండి, గ్యాస్ కట్టు, నాస్ కట్టు, రవ్వులు. అంటే పెద్ద మార్పులు అనేది చెరువులో ఉండడం వల్ల ఈ పిల్లల చేపలు ఏమైనా తినే అవకాశాలు ఉంటాయి? చాలా ప్రాబ్లం అండి, మొత్తం చేపలు మొత్తం తినేస్తుంది. ఒక రోజు దాదాపు 20-30 పిల్లలు తినేస్తుంది అది. ఇప్పుడు పిల్లలు పోసినప్పుడు క్యాట్ ఫిష్ ఉంటే పిల్లలు అన్నీ ఒక పిల్ల వెనక పిల్ల అన్నీ కుప్పలుగా పోతున్నాయండి. పోయినప్పుడు క్యాట్ ఫిష్ ఇట్లా నోరు తెరుచుకొని ఉండడం, పిల్లలన్నీ 100-150 పిల్లలు ఒకేసారిగా మింగేస్తుందండి. ఇప్పుడు పెద్ద చేప అయితే ఒకదాన్ని పట్టుకొని తినడానికి చాలా టైం పడుతుంది, ఈ పిల్లలు కాబట్టి ఒకేసారిగా అట్లా పోయడం జరుగుతుందండి. మరి ఈ చెరువులలో క్యాట్ ఫిష్లను నియంత్రించాలంటే, క్యాట్ ఫిష్లను చంపాలంటే మరి ఏం చేయాలి? క్యాట్ ఫిష్లు ఏం చేయాలంటే ఇక మనం దాన్ని ఏం చేయలేమండి. చెరువు ఎండిపోయిందా, ఆ తర్వాత వచ్చేదానికి ఇప్పుడు మళ్ళీ చెరువు నిండుతుంది అనుకోండి, ఆ నీళ్లు వచ్చేదానికి జాలి లాంటిది వేసుకొని అలాంటి క్యాట్ ఫిష్లు కరెక్ట్. క్యాట్ ఫిష్ అనేది కెనాల్ వాటర్ తోటి మాత్రమే వస్తుందండి, దానివల్ల మన చెరువులోకి కుంటలోకి రావడం జరుగుతుంది. ఆ క్యాట్ ఫిష్ ఒకవేళ ఎవరైనా పట్టినా కూడా ఎవరు తినరండి అది దానివల్ల చాలా నష్టం అండి. అదే జాలి వేసుకోవాలి, జాలి వేసుకున్న తర్వాత ఒక 6 నెలలు కాపాడిన తర్వాత వరదలు అన్నీ పోతాయి, అప్పుడు మన చెరువులలో కానీ కుంటలలో కానీ క్యాట్ ఫిష్ అనేది ఉండదు, చేప బాగుంటుంది అన్న. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ క్యాట్ ఫిష్లు కూడా తినే వాళ్ళు ఉంటారు. అవును, ఈ క్యాట్ ఫిష్ తినడం వల్ల క్యాన్సర్ కానీ కొన్ని ఇబ్బందికరమైన వ్యాధులు వస్తాయి, కానీ అయినా కానీ గ్రామీణ ప్రాంతాలలో క్యాట్ ఫిష్లు అమ్ముతాను ఇంకా. అవును, మరి వాటిని నియంత్రించాలంటే మీరు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? దాని గురించి చెప్పడం అంటే మాకు తెలిసింది చెప్పేస్తామండి. దానివల్ల నడుము నొప్పి అనేది వస్తుందండి, దానికి అది తినడం మంచిది కాదు, జలుగురు నిమ్ము వస్తుంది, అది కిడ్నీకి కూడా బాగుండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేస్తామండి మేము. చాలా ఇంతకుముందు మా ఊర్లో కూడా వచ్చింది, వస్తే చెప్పినాం, అదే మాట చెప్పినాం, నడుము నొప్పి క్యాట్ ఫిష్ తినకూడదు. ఇంతకుముందు మేము నెల్లూరులో చూసాం, నెల్లూరులో చేపలు పోయినప్పుడు క్యాట్ ఫిష్ తిన్న వాళ్ళు ఒక 7-8 మంది చనిపోయినారు. దాని గురించి మన మత్స్యశాఖ ఆఫీసులో కూడా రాసి ఉంది, అదే విధానంగా మీకు చెప్పడం జరిగింది, మీ ఇష్టం మరి అని చెప్పేసి. అమ్మ వాళ్ళు వస్తే కూడా వెళ్ళగొట్టేసాం తినద్దని. మా ఊళ్ళో స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసామండి, వాళ్ళకి కూడా కేసు అయిపోయింది. ఈ నీరుకుల చెరువులో క్యాట్ ఫిష్లు ఉన్నాయా మరి ఇప్పుడు? లేదండి, ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఒక 5 years కింద ఉండేదండి. అప్పుడు ఏమైందంటే చెరువు ఎండిపోయిందండి, అంతకుముందు ఉండేది. నేను కూడా పట్టిన క్యాట్ ఫిష్ అంటే నాకు తెలవడానికి నేను పట్టిందే తెలుసు నాకు. అప్పుడు ఇది క్యాట్ ఫిష్ మార్పు ఇంత అవుతుందా అని అనుకునేది, కానీ అది క్యాట్ ఫిష్ అని తర్వాత తెలిసిపోయింది. ఇది అప్పుడు చెరువు ఎండిపోయిన బాగుండేది, అది కెనాల్ వాటరే. అప్పుడు కాలం వెనక ఇదే మాదిరిగా కాలం లేట్ అవ్వడం వల్ల కెనాల్ వాటర్ వేసి పెట్టడం వల్ల వచ్చి చెరువులో బాగా అనేకమైన క్యాట్ ఫిష్ తయారైపోయింది, వాళ్ళగా క్యాట్ ఫిష్. దానివల్ల మేము పోసిన చేపలన్నీ మొత్తం తినేసాయి. అప్పుడు మాకు 3-4 లక్షలు లాస్గా జరిగింది. అదే క్యాట్ ఫిష్లు అప్పుడు మేము వేరే వాళ్ళతో చికారు పట్టిస్తే కూడా చాలా పట్టే వాళ్ళకు ప్రమాదంగా జరిగింది. పట్టుకుంటుంది అది, ఇప్పుడు ఎక్కడ భాగం దొరికితే అక్కడ పట్టేస్తుంది అది, వాళ్ళగా కానీ క్యాట్ ఫిష్ కానీ. ఒకవేళ క్యాట్ ఫిష్ పడితే చాలా ప్రాబ్లం, వాళ్ళగా పడితే ఇట్లా పీకేస్తుంది, క్యాట్ ఫిష్ వదిలిపెట్టదు. చేపలు పట్టే వాళ్ళు ఓన్లీ డ్రైవర్ మీద ఉంటారండి,
ఇట్లా పట్టుకునే అవకాశాలు ఉంటాయండి. చనిపోతారు, అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు దానికోసం మేము జాగ్రత్త పడతాం, జాలు వేసుకొని క్యాట్ ఫిష్ రాకుండా పట్టేది. ఇప్పుడు మేము పట్టకుండా అలాంటి ప్రాబ్లం వస్తుందని వేరే వాళ్ళకు కూడా లీజ్కి ఇచ్చాము. లీజ్కి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అదే నిబంధన పాటించారు. అదే పాటించి వాళ్ళు క్యాట్ ఫిష్ లేకుండా చేసి మామూలుగా ఇప్పుడు ఇదే సీడ్ పోసుకోవడం జరిగింది, పట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కొంతమందికి పెద్ద చేపలనే చూస్తారు కానీ క్యాట్ ఫిష్ ఇది తింటే ప్రమాదం అన్న సంగతి తెలియకనే తినేస్తారు. తర్వాత ప్రాబ్లంలో పడుతుంది. అది ఇప్పుడు అధికారులు ఊళ్ళోకి వచ్చి చెప్పాలి దాని గురించి ఎవరు చెప్పుతా లేరు. అసలు మేము కూడా మాకు మత్స్యశాఖ సంఘాలలో చెప్పమని అంటున్నాం. వస్తారు చెప్పిస్తాంలే, మరి అది మన ఒక్కరి వల్ల అయ్యేది కాదు కదా, చెప్పాలి, వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళని పర్మిషన్ తీసుకోవాలని అనడం జరుగుతుంది. అది ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. ఆ చేపలకు అప్పుడప్పుడు ఏమైనా వైరస్ వస్తాయట, తెగులు వస్తాయి. తెగులు వస్తుంది. అలాంటప్పుడు ఇట్లా ఏం చేయాలి మరి వాటిని తగ్గించాలంటే? తగ్గియడం అంటే అది వాతావరణాన్ని బట్టి ఒక నెల ఉంటుంది. ఇప్పుడు తల్లి మనిషిలకు కదా తల్లి అయినట్టుగానే అవిటి కూడా సేమ్ ఇట్లా ఎల్లమ్మ సురుకు మాదిరిగా అక్కడ తలలకు పైన పుండుగా రాస పుండులకి ఇట్లా పుట్టేసి చేపలు చనిపోవడం జరుగుతుంది. అలాంటి చేపలు కూడా ఎవరు తినరు. అది ఒకవేళ ఇప్పుడు వేట వెళ్ళే వాళ్ళకు పడిందే అనుకో, అది తీసి పక్కకు పారేస్తారు. అయితే అది ఎట్లా వస్తుంది అని అంటే కరుచుకోవడం వల్ల చేపలు, ఈ క్యాట్ ఫిష్ ఇలాంటివి ఉంటాయి కదా, అది పట్టేసినప్పుడు మిస్టేక్ అయ్యడం, దాని వల్లనే వైరస్ రావడం అట్లా అవుతుందండి. కరుచుకొని అట్లా పట్టేయడం వల్ల అవుతుందని మేము అనుకుంటున్నది. అంతే, అది ఎప్పటి నుండో అట్లే ఉన్నది. జబ్బు వచ్చినప్పుడు మరి ఎట్లా దాన్ని ఎట్లా నియంత్రిస్తారు? ఏం మన మెడిసిన్ ఇస్తారా లేదా ఏం చేస్తారు? అవునండి, ఇప్పుడు మేము తెలుసుకున్నామండి. ఇదే ప్రాబ్లం మాకు సీడ్ ఇచ్చేవారు కానీ చేపపిల్లలు మేము ఎక్కడ తెచ్చుకుంటామో అక్కడ అడుగుస్తాం కదా, ఏ ప్రాబ్లం వస్తుంది, మరి వీటిని ఎట్లా పెంపకాల ఏమేమి వాడాలని మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పేస్తారంటే ఒకసారి చెప్పేసారు, ఉప్పు తౌడు చున్నం లాంటివి కలిపేసి చల్లమని చెప్పేశారండి. అది కలిపేసాం, చల్లాం, తగ్గింది. ఒకసారి తగ్గిపోయింది. మళ్ళీ కొన్నింత వరకే అవ్వలేదు, ఆ తర్వాత మళ్ళీ అవ్వపడేది. మేము వాళ్ళు ఏమనేది మీరు ఇలా తగ్గిపోద్ది అని చెప్పేశారు. అది అట్లా బాగా అయిపోయింది. ఇప్పుడు వేయడంలో కొన్ని ఒక 6 నెలల పాటు ఏమవుపడింది, మళ్ళీ తర్వాత వస్తుందంటే అది మీరు 6 నెలల తర్వాత చల్లుకుంటూనే ఉండాలి అది అని చెప్పేసి అంటే అట్లే చల్లేసుకుంటాను, అట్లనే తగ్గిపోతుంది. అదే కొనసాగిస్తున్నాం మేము. ఓకే కుమార్ గారు, ఇంకొకటి ఏంటంటే చేపలను వేయడం ఒక ఎత్తు, వాటికి మేత కూడా వేయడం ఇంకొక ఎత్తు. అవునండి. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత వాటికి మేతను ఏ విధంగా అందిస్తారు, ఏ రూపంలో అందిస్తారు? అయితే చెప్పాలంటే ఇప్పుడు గుంటలలో పోసుకునే వాటిని మనం తౌడు ముద్దలు కానీ అన్నం రూపకంగా కానీ ఏదైనా ఉడికిచ్చి బెబ్బెర్లు లాంటివి ఏవైనా ఉడికిచ్చి గుంటలో వేస్తే మాత్రం తినేస్తాయి. అదే చెరువులో వేసామనుకో, చెరువులో ఏముండదు, నాసు గడ్డి అలాంటివి తిని బతకవలసిందే. ఇప్పుడు చెరువులో ఏది ఉన్నా గడ్డితోటే, నట్టలు గవ్వలు అలాంటి నట్టగువ్వలు అలాంటివి తిని చేప అదవుతుంది. కానీ చెరువులో పోసే వాటికి మేమంటూ దానా చేయడం ఏముండదు. ఒకవేళ మేము పోసుకునేది ఉంటే అక్కడక్కడ తౌడు ముద్దలు వేపించి మేము పెంచుకోవాలి, తొందరగా సైజు రావాలి, ఖర్చు అయినా పర్వాలేదు మనకు అప్పటికి రావని చెరువులో తిరిగి ఒక 2-3 పెట్టేసి పడవ మీద పంపించేసి ముద్దలు వేపించామండి. రోజుకు 2 times ముద్దలు వేసి జరుగుతుంది. కుమార్ గారు, మత్స్యకారుల గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి బాగా చెప్పారు. చేపల పెంపకంలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు చేపల పెంపకంలో అనుభవాలు, ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ మత్స్యకారుడు కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो।
बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.